టీటీఎస్ న్యూస్ నేను స్వాతి. ముందుగా మనం కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి కల్వకుర్తి మున్సిపాలిటీకి సంబంధించి 5వ వార్డులో ఉన్నాము. తిమ్మరాతిపల్లి 5వ వార్డు సంబంధించి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సంపత్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం. చెప్పండి, ఎలా ఉంది ఊర్లో ప్రచారం, ఏ రకంగా ఉంది? మీరు ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎట్లాంటి రెస్పాండ్ అవుతున్నారు, ఏమంటున్నారు? మా ఊర్లో ప్రజలతోని నమస్కారం అండి. నా పేరు కర్ణాకర్ రెడ్డి. 5వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా నేను పోటీలో నిల్చున్నాను. సరే, మీరు అడిగినట్టు ఏమనుకుంటున్నారంటే నాకు ఊరు కొత్త కాదు, నేను ఊరు కొత్త కాదు. మేము నా వయసు ఇప్పుడు 47. నేను పుట్టింది ఇక్కడైనా పెరిగింది చదువు నా విద్య మొత్తం హైదరాబాద్లో జరిగింది. ఎస్ఎస్సి వరకే చదివాను. తర్వాత ఊరు నుంచి అప్పటి నుంచి సంబంధాలు పెంచుకున్నాను. నా దాదాపు 97 నుంచి నేను ఊర్లో ఆల్మోస్ట్ అప్పటి నుంచి సంబంధాలు నాకు గట్టిగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు నన్ను గుర్తుపడతారు. పిల్లలు కానీ పెద్దలు కానీ ఇప్పుడు కొత్త వచ్చిన కోడళ్ళు ఎవరు అందరు పేరు పేరున అందరు గుర్తుపడతారు. సరే, అంటే ప్రచారానికి వెళ్తున్నప్పుడు ముఖ్యంగా వాళ్ళు ఏమైనా సమస్యలు, ఈ పలానా సమస్య ఉంది, మీరు గెలిచిన తర్వాత ఇది చేయండి అని చెప్తున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? సమస్యలు ఉంటాయి కదండి. ఆటోమేటిక్ అవును. కంపల్సరీ జనాభా సమస్యలు పెరిగే లేని కొద్దీ గ్రామాలు లేవు. ఆ, ఎన్ని ఇచ్చినా కానీ కొంచెం ఉంటాయి. ప్రతి పథకం ప్రభుత్వాలు ఎన్ని పథకాలు పెట్టినా ప్రతి పథకం ప్రతి ఒక్కరికి పోవాలని లేదు, పోవద్దు అని కూడా లేదు. అది ఎవరు ఆఫర్ కూడా, కానీ కొంతమందికి తెలియక ఏమంటే కొన్ని చెప్తున్నారు. పెన్షన్స్, వృద్ధాప్య పెన్షన్స్ కానీ వితంతు పెన్షన్స్ మాకు రావట్లేదు, వీళ్ళు ఇంతకుముందు వారు ఆపుతున్నారు అని కొంచెం చెప్తున్నారు. అయితే అదేం వద్దులేండి. అంటే ఇప్పుడైతే ఉండే ఇంతకుముందు గవర్నమెంట్ పాత గవర్నమెంట్లో ఉన్నాయి. ఇప్పుడు వచ్చినప్పటి నుంచి ఇవన్నీ కవర్ అయితేనే ఉన్నాయి, ఇంకా అవుతాయి. సరే, రాంగ్ ఒక్కొక్కటి తర్వాత ఒక్కొక్కటి అయితేనే ఉన్నాయి. ఇప్పటికి కూడా ఇంతకుముందు గవర్నమెంట్ కంటే చూసుకుంటే 100% చాలా బెటర్గా ఉండేది. రేషన్ కార్డు అంతకుముందు గత 10 ఏళ్లలో ఒక రేషన్ కార్డు వచ్చిందని ఒక నేనైతే ఎవరితో వినలే. ఒక ఇల్లు వచ్చిందని కూడా విన్నది లేదు. డెవలప్మెంట్ అనేది అయితే ఏడాగా అయితే నాకు ఏమనిపించలేదు. సరే, ఇప్పుడు వచ్చిన 2 ఏళ్లలో అంతకుముందు ఉన్న 20 ఏళ్ళ కానీ 2 ఏళ్ళలో అవుతుందని అనిపిస్తుంది. సో ఇప్పుడు ఉన్న గవర్నమెంట్లో మనకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇప్పుడు మనము ఇప్పుడు మనకు వచ్చే ఇంకా 3 ఏళ్ళు ఉంది మన గవర్నమెంట్. దీనికి ఇంకా 3 అవుతుందని నా అభిప్రాయం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో 6 గ్యారెంటీలని తీసుకురావడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. సో 6 గ్యారెంటీల పైన మీ ఊర్లో ఎట్లాంటి స్పందన వస్తుంది? చాలా మంచిగా ఉందండి. ముఖ్యంగా మహిళలు మెయిన్ ఏమంటారు, విద్యుత్ ఫ్రీ కరెంట్ అనేది అసలు ఊహించలేదు ఎప్పుడు. అసలు ఇంతకుముందు ఏ గవర్నమెంట్ ఎప్పుడు అసలు అట్లాంటి పథకం ఏ రాష్ట్రంలో కూడా మనం చూడలేదు అనుకుంటా. మీకు తెలిసి ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు. అదొకటి వచ్చేసి సిలిండర్ కూడా 500 రూపీస్. అట్లాంటివి చాలా ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే అసలు దానికి అంతమే లేదన్నట్టుగా ఉన్నాయి పథకాలు ఉన్నాయి. అభివృద్ధి కూడా చాలా బాగుంది. ఇంకోటి మా కాన్స్టిట్యున్సీకి, మా దృష్టానికి ఏంటంటే మా ఎమ్మెల్యే గారు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఎలాంటి మనిషి అంటే, ఒక సమస్య ఉంది అని మనము అడిగితే ఆయన ఎస్ అంటే మాత్రం అయిపోయినట్టే. కాదు అంటే ఒకవేళ దానికి నిజంగా కాలేని పరిస్థితుల్లో ఆలోచిస్తాను అంటాడు, చేద్దాము అంటాడు. కానీ అవుతుంది అంటే మాత్రం అయిపోతుంది. ఇంకోటి మాకు ఎమ్మెల్యే గారు, మన సీఎం గారు మా పక్క గ్రామం, మాకు ఒక 2.5 కిలోమీటర్స్, మేబీ ఒక 3 కిలోమీటర్స్. అతనికి మా గ్రామానికి మాకు చాలా ఉన్నాయి. ఇప్పుడు మేము వెనకటి నుంచి మా తాతల నుంచి చూసిన రోడ్లు అయితే మేము ఇంకా వస్తాయా రావు కూడా మాకు అంతా లేకుండా ఇప్పుడు దాదాపు ఒక ఏమంటారు, మన రన్వే పోయినట్టు, మన ఎయిర్పోర్ట్ లో రన్వే ఉన్నట్టు ఇప్పుడు రోడ్ మాది. అలాంటివి ఉన్నాయి. గ్రామంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. ఇంతకుముందు గవర్నమెంట్ లో ఉన్న ఇబ్బందులు ఇప్పుడు కొన్ని పూడ్చుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు అది అలాంటివి లేకుండా మొత్తం చేసే అవకాశం మనకు వచ్చింది. ఇప్పుడు అవి లేకుండా చేయడమే. మొత్తం ఎంత జనాభా ఉంటదండి ఇక్కడ? ఓటర్స్ మాత్రం 1050 దాకా ఉంటుంది. జనాభా వచ్చేస్తే ఒక 2000 కొంచెం అటు ఇటు 100 అట్లా టోటల్. ఇప్పుడు అటు అంటే ప్రజా ప్రభుత్వంలో అటు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఇక్కడ మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా ఎమ్మెల్యే మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తే ఉన్నాడు కాబట్టి ఇంకా మీ ఊరిని ఏ రకంగా, అంటే మీ డ్రీమ్ ఏమన్నా ఉందా? ఈ రకంగా ఏమన్నా డెవలప్ చేయాలి అన్న డ్రీమ్ ఉంటది కండి కంపల్సరీ. మనము ఒక ఎలక్షన్ కి పోతున్నాము అంటే గ్రామాభివృద్ధి, ప్రతి ఇంటికి ఎలాంటి సమస్య లేకుండా చూడాలనే ఆశతోనే పోతాం. ప్రజలు కూడా అదే కోరుకుంటారు, ఎలాంటి వ్యక్తి అయితే చేయగలుగుతాడు అని. వాళ్ళ కోరిక మేరకే వాళ్ళంతా కలిసి
మీరు ఉంటే ఉంటే బాగుంటది. బాగుంటుందని వాళ్ళ ఉమ్, కోరిక మేరకే నేను ముందుకు రావడం జరిగింది. ఉమ్, సో కంపల్సరీ వాళ్ళకి అంత అభిమానంతో మనని ముందుకు వచ్చినప్పుడు ఉమ్. మనం వాళ్ళు అడిగిన దానికంటే ఇంకెక్కువ చేయాలని ఒక ఆశ అంతే ఉంటుంది. ఉంటుంది. ఇప్పుడు మీరు ఇంకా మన నేను గవర్నమెంటే ఉంది కాబట్టి మీరు గవర్నమెంట్ ఉంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎమ్మెల్యే ఫైట్ గారు చేసి కూడా తీసుకో ఎమ్మెల్యే వచ్చే. గారు ఉమ్, ఎమ్మెల్యే గారు వ్యక్తిత్వం బట్టి నాకు 100% అది వాళ్ళు చేయగలుగుతారు. నేను తీసుకురాగలుగుతాను ఒక కోరిక ఉంది. ఆ దాని సంకల్పంతోనే ఒక గట్టి ఉమ్. నినాదంతోనే వచ్చాను. అది 100% ఓకే, జరుగుతుందని కోరుకుంటాను. ఓకే. కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి ఇంకా లోకల్ పర్సన్, చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిరు. ఇప్పుడు ఫస్ట్ టైం మీరు ఆ, ప్రజల్లోకి ఒక లీడర్ గా రావాలనుకుంటున్నారు. మన దగ్గరికి పోయినప్పుడు రిసీవ్నెస్ ఎలా ఉంది? చాలా బాగుందండి. ఉమ్, మీరుంటే బాగుంటది ఉమ్, అని అన్న తమ్ముళ్ళు అనుకుంటే అందరూ మన అంత గ్రామస్తులు బాగా అవును. అభిమానిస్తారు మమ్మల్ని. ఉమ్, ఉమ్. మా కుటుంబాన్నైనా మమ్మల్ని అయినా ఎప్పటి నుంచైనా ఎప్పటి నుంచి అయినా. తాతల నుంచైనా ఉమ్, అదొకటి ఉండిపోయింది. అది ఏదో అదే వాళ్ళ ఎందుకు అభిమానం. అయితే ఉమ్, నేను మీరు అన్నట్టు ఉమ్. ఉండే ఇంతకుముందు పండుగలకు అట్లా కలిసి ఉంటే మీద అంత ఏం అవును. అనుకునేది. ఇప్పుడు ఇంటింటికి పోతుంటే ఎందుకు ఇట్లా ఉంది? కొంచెం ఒక సంతోషంతో ఆహా, తెలియని కొంచెం విధంగా అనిపిస్తుంది అంటే బాగా ఈ చాలా. రకంగా పోతున్నారు ఆ, కాబట్టి ఒక లీడర్ గా నేను వాళ్ళని అభ్యర్థించి. చాలా ఎలక్షన్స్ కి పోయినా, ప్రతి ఇంటికి ఆహా, పోయినా. ఆ, అంటే ఇట్లా పలానా వాళ్ళు నిలబడ్డారు చూడండి, ఇది చేయండి అవును. ఇట్లా అని ఆహా, వేరే చెప్పుకుంటే వాళ్ళకు చేసిన. చెప్పడం కానీ అట్లా. నేను ఉమ్, సొంతంగా నా కోసం అవును. పోయినప్పుడు వాళ్ళు తీసుకున్న రిసీవింగ్ చూస్తుంటే ఆ. అది నేను ఎందుకు అంటే ఒక అదే, అవును. ఆనందం కావచ్చు, అది ఏందో ఆశ్చర్యం అనుకోవచ్చు, కానీ ఆ, చాలా బాగుందండి. బాగుంది. ఓకే. ఇంకా అంటే ఎట్లా మీరేమన్నా స్పెషల్ గా ఏమన్నా ఈ విలేజ్ కి సంబంధించి రూపురేఖలు మార్చే దిశగా ఏమన్నా మేనిఫెస్టో ఏమన్నా చేశారా దీనికి? మేనిఫెస్టో అని పర్సనల్ గా అనుకుంటే, ఉమ్, గ్రామంలో సమస్యలు అనేది గ్రామంలో సమస్యలు కాదు, ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ఏ సమస్య ఉండకూడదు అని ఒక ఫస్ట్ మేనిఫెస్టో అది. ఓకే. రూపురేఖలు అంటే ఒకటి మా దగ్గర ఇప్పుడు మా మున్సిపాలిటీలో మాకు ఏకైక చెరువు ఒకటే ఉంది. అవును. ఇక్కడ వచ్చే దారిలో. ఆ, దాన్ని ఒక మినీ ట్యాంక్ బండ్ ఓకే. అంటే ఎంట్రన్స్ లోనే ఫస్ట్ అవునవును. చూడగానే ఫస్ట్ మా చూడగానే గ్రామానికి అట్రాక్ట్ వస్తున్నారు అయ్యేది. అంటే ఉమ్, అరే అట్లా ఎవరైనా ల్యాండ్ మార్క్ అవును. ఆ మినీ ట్యాంక్ బండ్. ఓకే, తిమ్మరాజుపల్లి ఓకే. అంటే మినీ ఫస్ట్ ట్యాంక్ బండ్ మేనిఫెస్టో. అది. అది ఫస్ట్. ఆ, నిన్న మొన్న ఒకటి ఇంతకుముందు మా గ్రామానికి కొంచెం విద్యుత్ సమస్య ఉండే. ఉమ్, ఆ సబ్ స్టేషన్ అది అయిపోయింది. అయిపోయింది. అది ఎంతో తొందరగా వీలైతే అది ఉమ్, సబ్ స్టేషన్ సబ్ పూర్తి స్టేషన్. చేయించాలి. ఓకే. ఎమ్మెల్యే గారితో ఉమ్, మాట్లాడి ఉమ్, అదొకటి మెయిన్. మిగతా వచ్చేసి ప్రతి ఆ, ఏమంటారు, ప్రతి రోడ్డు రోడ్డు సీసీ రోడ్డుగా కంప్లీట్ చేయాలని. ఇంకోటి కొన్ని ఏరియాల్లో ఓపెన్ మోరీ ఉన్నాయి, మోరీలు ఉంటుంది. అండర్ గ్రౌండ్ తీసుకురావాలి. అక్కడ ఓకే. స్మెల్ వచ్చేసి అవునవును. అయితే కొంతమంది తెలియక సెప్టిక్ ట్యాంక్స్ లేకుండా అందులోనే. డైరెక్ట్ ఆహా. అవి కలపడం వల్ల అందులో. కొంచెం అక్కడ డిస్టర్బెన్స్ చాలా ఉంది. ఉమ్, అంటే తిరుగుతుంటే తెలిసింది అది. ఓకే. కంప్లైంట్స్ ఉన్నాయంట ఇంతకుముందు. ఉమ్, పాపం మాజీ కౌన్సిలర్ కూడా పాపం అతను చాలా ఆయన విధానంగా చాలా ప్రయత్నించాడు. ఉమ్, కొన్ని రాలేదని కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇప్పుడు అవకాశం ఇస్తే ఉమ్. గవర్నమెంట్ ఉంది, ఎమ్మెల్యే గారు మన మనిషి ఇక్కడ ఉన్నారు కాబట్టి మనం అవును. అది కంపల్సరీ ఎమ్మెల్యే గారు కూడా అదే చెప్తున్నారు. ఖచ్చితంగా మా కౌన్సిలర్లను కనుక గెలిపిస్తే ఎన్ని డబ్బులైనా సరే ఖర్చు చేసి డెవలప్మెంట్ చేస్తా ఆ నమ్మకం అంటున్నారు. మాకుంది. ఉమ్, ఎమ్మెల్యే అంటున్నారు. గారి మీద ఆల్రెడీ మాకు ప్రెస్ 100% మీట్లలో కూడా నమ్మకం. అదే చెప్తున్నారు సార్ కంపల్సరీ కూడా. చేస్తారు. ఉమ్, ఎమ్మెల్యే గారు ఆయన ఒక అది ఉన్న మనిషి. ఉమ్. కంపల్సరీ అడిగితే మాత్రం ఇది నిజంగా సమస్య అని తెలిస్తే మాత్రం ఆయన ఎట్లా చేస్తాడో ఏమో కానీ చేస్తాడు. చేసేస్తాడు. ఓకే. ఎవరితో కొట్లాడతాడో ఎట్లా చేస్తాడు, కానీ ఆ, ఆ సమస్య కంప్లీట్ చేస్తాడు. ఎందుకంటే మేము ఇంతకుముందు చూసినాము, ఎంతో పార్టీస్ ఎమ్మెల్యేలు చూసినాము, అన్ని చూసినా కానీ ఉమ్, ఈ ఎమ్మెల్యేలు చూస్తే మాత్రం ఎట్లా ఉమ్. సాధ్యమవుతున్నాయి ఇన్ని పనులు అనిపిస్తుంది. అనిపిస్తుందా? ఎంత గవర్నమెంట్ మాదున్నా కానీ ఆ, ఎట్లయితే అన్ని అదే అన్ని ఇంటి అవును, అవును. అయితే ఉమ్, ఇన్ని 22 వార్డులలో మా వాడికి ఎందుకు వస్తుంది? ఉమ్, యాక్చువల్లీ మాది ఒక చిన్న గ్రామం అండి. అవును. అసలు మున్సిపాలిటీ ఎందుకు కలిపిరో కూడా మా గ్రామంలో మాకు అర్థం అవును. కాలే. డిస్టెన్స్ కూడా కొంచెం ఎక్కువ ఉన్నట్టు ఎక్కువ ఉంది, 5 అనిపిస్తుంది. 5 కిలోమీటర్స్. కిలోమీటర్స్ ఉంది. 5 కిలోమీటర్స్ రేంజ్ మా ఊరిని ఎందుకు మున్సిపాలిటీ కలిపిరు అనేది మాకు ఫస్ట్ చాలా ఇబ్బంది అయింది. ఉమ్, అయిపోయినంత వరకు మాకు తెలియలేదు. ఉమ్. పోయినాం, కలెక్టరేట్ పోయినాం, అదే చాలా బాధపడ్డారు. మా ఉపాధి హామీ కోల్పోయిందని అవునవును. వాళ్ళు ఆ, అందరిని తీసుకొని పోయినా కానీ అప్పటికే అయిపోయింది. అయిపోయింది. ఆ, అయిపోయింది, ఆ. ఏం చేయలేని పరిస్థితి. ఉమ్. అందుకని తర్వాత అంటే ల్యాండ్స్ రేట్ పెరుగుతాయి కదా.
ల్యాండ్స్ రేట్ పెరుగుతాయి మున్సిపల్ ఏముండదు. అయితే మా ఊర్లో అందరు వ్యవసాయం చేసుకుంటారు, పొలాలు అమ్ముకుంటారు, ఎవరు లేరు. ఎవరు లేరు. కష్టపడి పని చేసేటోళ్ళు ఆ, ప్రతి ఇంటికి వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు, వ్యవసాయ కూలీలు ఉన్నారు. ఆ, నాకు తెలిసి 100% మా ఊర్లో వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు తప్పితే ఉమ్, వేరే దందాలు చేసుకుంటూ అది దాని తక్కువ ఉన్నోళ్ళు వాళ్ళు హైదరాబాద్ ఉన్నారు. ఆ, అయినా సరే వాళ్ళ కుటుంబ సభ్యులు అందరు ఇక్కడ ఉన్నారు. ఓకే. పోతే వీళ్ళు పోయిరేమో, పిల్లలు పోయిరేమో, వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు అక్కడ ఉమ్, బిజినెస్ జాబులు వాళ్ళు చేసుకుంటారు. అది కూడా ఇక్కడ ఉమ్, బతకలేకపోయిన ఉన్నారు. అప్పట్లో కరువు కాలం ఉన్న పాత గవర్నమెంట్లు వాళ్ళు చేసిన పాప పుణ్యాలకు ఏదో మా అదే. కర్మ ఆ, కనుకొని పోయి బతుకుతున్నారు. ఆ, ఇప్పుడు ఏదో మంచిగా మాకు వచ్చి వస్తున్నారు కాబట్టి వీళ్ళు బతుకుతున్నారు వ్యవసాయం. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వస్తున్నారు వాళ్ళ అవును, గ్రామాల్లో. అవును. చాలా మంది కొంచెం మళ్ళీ వచ్చి కరోనా గ్రామాల్లో వచ్చినప్పటి నుంచి కొంచెం మళ్ళీ వచ్చి ఇప్పుడు వీళ్ళ గ్రామాల్లో బతకాలని ఇక చాలా మంది చాలా చూస్తున్నారు. మంది, అవును. ఎందుకంటే అట్లా అయింది. ఆ, ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇంకా చూడండి, కొన్ని రోజులు పోతే ఆ, ఇట్లే ఉంటే 100% దాదాపు నాకు తెలిసి జాబులు రిజైన్ చేసి కూడా వచ్చి వ్యవసాయం చేసి వ్యవసాయం చేసుకోవాలి. కాలానికి వస్తుంది. ఉమ్, వ్యవసాయం అనేది రేపు వెనకటికి ఉన్నట్టు రైతు రాదని కాదు, రైతు రైతే నిజంగా రాజు, ఆ రాజు. రోజులు వస్తే ఇదే గవర్నమెంట్ ఇట్లే ఉంటాయి. ఉమ్, ఇట్లాంటి స్కీమ్స్ ఇట్లాంటి కొనసాగుతాయి. ఓకే. ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 6 గ్యారెంటీలు కూడా తీసుకొచ్చింది, కానీ అటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బాకీ కార్డులను పట్టుకొని ప్రచారం చేస్తారు కదా, దీని గురించి ఏమంటారు మరి? ఉంటాయి ఉమ్, ఉంటుందండి. కానీ కంపారిజన్ చూస్తే అదే గవర్నమెంట్ నిజంగా మీరు అనుకున్నట్టు అదే గవర్నమెంట్ వస్తే మాత్రం ఇంకా దాన్ని మనం దాన్ని ఊహించలేని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఉమ్, ఈ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఆయన నిలదొక్కి ఉమ్, ఉన్నారు. ఉమ్, సరే మీరు అన్నట్టు ఒకటి రెండు ఉంటాయి కంపల్సరీ, అది కూడా భర్తీ చేస్తారు. రేవంత్ రెడ్డి గారు ఒక సంకల్పంతో వచ్చినట్టు లేదు మామూలుగా లేదు. ఆయన వ్యక్తి ఇక్కడ ఏ వ్యక్తి ఒక సీఎం స్థాయికి తొందరగా అవును. వచ్చినట్టే ఉమ్, అది మామూలు విజన్ మామూలు కాదు. విషయం కాదు. అవును. అది కంపల్సరీ విజన్ ఆయన ఉమ్, ఉన్న ఆయన దాని గురించి ఏంటంటే అది కంపల్సరీ 6 గ్యారెంటీ కాదు, ఇంకో 6 గ్యారెంటీలు దానికి ఉమ్, యాడ్ చేసి అవి కూడా పూర్తి చేస్తారని ఒక నమ్మకం మాకుంది, ఉమ్, ప్రజల్లో ఉంది. ఉమ్, మాకు కాదు, ప్రజల్లోనే ఉంది అది. అది ఎలాంటి ఎట్లాంటి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆయన దాన్ని కంప్లీట్ చేస్తాను. ఓకే. అది ప్రజలు నమ్ముతున్నారు. మీకు కూడా రిజల్ట్ ఉహుం. తెలుస్తాయి కానీ. ఓకే. ముఖ్యంగా మీ విలేజ్ తిమ్మిరాశపల్లి అనేది కొండారెడ్డిపల్లికి దాదాపు డిస్టెన్స్ చాలా తక్కువ. రేవంత్ రెడ్డి గారి ఊరు. మీరు చిన్నప్పటి నుంచి కూడా అంటే వాళ్ళతో ఏమన్నా సాన్నిహిత్యం అట్లాంటిది క్లోజ్నెస్ అట్లా ఉందా? ఎట్లా ఉంది అనుబంధం? ఫ్యామిలీతో ఉంటున్నారా? ఫ్యామిలీతో గానీ ఫ్యామిలీతో వాళ్ళతో అంటే మా గానీ? ఫాదర్ వాళ్ళకు ఉండొచ్చు కానీ మాకంత ఉమ్, మేము అంటే నేను విద్యా చేస్తాం మొత్తం హైదరాబాద్లోనే. హైదరాబాద్ లో. హైదరాబాద్ ఉమ్, కాకపోతే ఇప్పుడు మా పొలాలు వచ్చేసి కొండాడిపల్లి శివారే. కొండారెడ్డిపల్లి శివారు. మాది దాదాపు మా తాత అప్పుడు పొలం 60-70 ఎకరాలు ఏదో ఉంటుంది. ఉమ్, అది మొత్తం మిగతాది ఈ గ్రామానికి ఉన్నది. ఉహుం, దాదాపు వ్యవసాయ కూలీలు కూడా కొండాడిపల్లి నుంచి వచ్చేవాళ్ళు. ఉమ్. ఆ, అంటే అట చెప్పేసిండు ఆల్రెడీ రేవంత్ రెడ్డి కూడా, మొత్తం కల్వకుర్తి గానీ ఇక్కడ గానీ మొత్తం ఆల్మోస్ట్ మొత్తం డెవలప్ చేసేస్తా, ఎన్ని నిధులైనా సరే తీసుకొస్తా అని కూడా చెప్పిండు. ఆయన చెప్పిందంటే అయిపోతుంది, అది ఆ, అయిపోయినట్టే ఇంకా. ఆ, అయితే ఆ, ఇంకా రేవంత్ రెడ్డి గారు కూడా పాదయాత్రకు వచ్చినప్పుడు మా ఊరికి వచ్చారు. అవును. వచ్చినప్పుడు ఆయన చెప్పింది ఆయన చిన్నప్పుడు పోయేదంటే ఇక్కడ నుంచి సైకిల్ మీద కలగొట్టు ఆ, ఆహా, అంటే ఆ, షార్ట్ కట్ అవుతుంది. ఓకే. కొండాడిపల్లి టు కలగొట్టు అంటే ఇది షార్ట్ కట్. షార్ట్ కట్. ఎందుకంటే ఆ రోడ్లు ఇంకా అప్పట్లో రోడ్లు అప్పుడు ఇంకా ఇంకా మీరు అసలు ఇంకా ఊహించచ్చు. ఆ రోడ్డు చూసి వచ్చి నేను సీఎం అయినాక కంపల్సరీ మీరు చేసే పని ఇక్కడ రోడ్డు. ఉమ్, ఎట్లా రోడ్ అంటే అక్కడ కళ్ళు మూసుకో కలుగుతుకోతే కలుగుతూ వెళ్ళిపోవచ్చు అన్నట్టు చేస్తా అని చెప్పారు. అది చేస్తూనే ఉన్నారు. స్టార్ట్ చేసిరా ఇంకా ఆల్రెడీ? అయిపోతుంది. అయిపోయింది. రోజు రోజుకు నేను రోజు బాయ్ దగ్గర మా నాన్న పోతుంటాడు రోజు బాయ్ దగ్గర. ఆయన పోతుంటే రోజు వచ్చి చెప్తుంటాడు ఇవాళ ఇంత దూరం అయింది ఇంత దూరం అయింది. రోజు రోజుకి ఓడిపోతా తొందర అయిపోతుంది. అట్లా ఒక యుద్ధ ప్రతిభ తొందర అయిపోతున్నాయి పనులు. ఓకే. ముఖ్యంగా ఈ కరుణాకర్ రెడ్డికి ఓటు ఎందుకు వేయాలి అంటే ఏం చెప్తారు? ఎందుకు వేయాలి అంటే నమ్మకం. ఉమ్, ఇంకొకటి సరే ఇంతకుముందు వాళ్ళు పాలన చేయలేదని నేను ఎప్పుడు చెప్పను, చేశారు. ఉమ్, నాకెందుకు ఓటు వేయాలి అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ని మనకున్న సంబంధాలు అనుకోవచ్చు, పార్టీ మీద అభిమానం అనుకోవచ్చు, ఎమ్మెల్యే గారితో మనకున్న సంబంధాలు ఏదున్నా సరే ఉమ్, నా వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే నేను ఇప్పటివరకు ఏ పదవి అసలు ఎప్పుడు ఎలక్షన్లో కంటెక్ట్ చేయలేదు. ఓకే. గ్రామంలో ఎన్నో సమస్యలు కొంతమంది వాళ్ళ దగ్గర పోలేక మన దగ్గరకు వచ్చినప్పుడు ఉమ్, నా అంతకు నేను సొంతంగా పోయి వాళ్ళకి ఆ సమస్యలు తీర్చిన, ఏ ఉమ్, ఏ పదవి లేకుండా కానీ. ఉమ్, అదే పదవి ఉంటే అక్కడ కొన్ని దగ్గర కొన్ని సమస్యలు వచ్చినాయి ఏమంటే మీరు ఎవరు అని అడుగుతారు. అవును. అంటే నేను ఏం ఆ, చెప్పాలి ఆ, సో అని చెప్తే అవును. పని అవుతుందేమో అని కొన్ని సందర్భాలు వచ్చినందుకు అవును. ఉమ్, ఈ పదవి కోసం నేను ఇప్పుడు ఉంచాను. ఈ పదవి ఉంటే ఎస్ ఐఎమ్ చేయొచ్చు. నేను కౌన్సిలర్ ఉమ్, ప్రధాన ఇట్లా ఇట్లా తిమ్మిరాశపల్లి సంబంధించి తిమ్మరాజపల్లి కల్వకుర్తి. పలానా అయితే దానికి వార్డు మెంబర్ని సరే కౌన్సిలర్ అని చెప్పి ఇంకా గట్టిగా అవును, మాట్లాడి గట్టిగా చేసుకోవాల్సిన మాట్లాడొచ్చు. దానికోసం ఓకే. అదొకటి. ఒకటి నాకు గ్రామం మీద ఉన్న ఒక అభిమానం అనుకోవచ్చు,
ఏమనుకోవచ్చు. ఎలాంటి సమస్యలు ఉండకుండా చేయాలని ఉంది సంకల్పంతో వచ్చిన వాళ్ళ ప్రజలు నా మీద నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళందరికీ ఎలాంటి సమస్యలు కూడా చేస్తారని నాకు కూడా ఒక విజన్ తోటి వచ్చాను. ఓకే అండి. ఓకే, ముఖ్యంగా మీ విలేజ్ ప్రజలకి, మీ గ్రామ ప్రజలకి, మీ వార్డు ప్రజలకి మీరు ఏం రిక్వెస్ట్ చేస్తారు? రిక్వెస్ట్ ఏముందండి, ప్రజలకు నాకు నేను తెలియని ప్రజలు కాదు, నాకు తెలియని ప్రజలు కాదు. రిక్వెస్ట్ ఏం లేదు, చెప్తున్నాను నేనున్నాను. మీకు ఎలాంటి హామీ, ఎలాంటి ఇబ్బందులున్నా ఎప్పుడైనా మీరు ఎవరి ద్వారా రాకండి. డైరెక్ట్ నా నెంబర్ పెడతాను అక్కడ. ఎవరైనా సరే, అమ్మకు తెలియకుండా, నాయనకు తెలియకుండా అయినా, అత్తకు ఒప్పుకోవడం తెలియకుండా నాకు సీక్రెట్గానే ఫోన్ చేయండి. ఏ సమస్య అయినా నేను తీరుస్తాను. ఓకే, మనతో మాట్లాడారు తిమ్మిరాసిపల్లి వార్డుకు సంబంధించి కరుణాకర్ రెడ్డి గారు. వారు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఏదైతే సమస్యలు ఆల్మోస్ట్ లేవు, ఉన్నప్పటికీ కూడా నిన్ను ఖచ్చితంగా అటు సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి, స్థానిక ఎమ్మెల్యే కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ దృష్టికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా ఇక్కడ వార్డుని ఫుల్ డెవలప్మెంట్ చేసేస్తాను. అలాగే నా ఫస్ట్ మేనిఫెస్టో ఏంటి అంటే, చెరువు ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దుతానని కూడా చెప్తున్నారు. ఆయన గెలిచిన తర్వాత ఖచ్చితంగా దానికి శాంక్షన్ తీసుకొచ్చి వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. అదే రకంగా ఎవరికి ఏ సమస్య ఉన్న, గ్రామంలో ఏ ఇంట్లో ఏ చిన్న సమస్య ఉన్నప్పటికీ కూడా నా నెంబర్ ఇస్తాను, మీకు గోడపైనే రాసి పెడతాను. ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. పర్సనల్ గా ఉన్నా, ఇంకే రకంగా ఉన్నా, హెల్పింగ్ పరంగా ఉన్నా కూడా ఖచ్చితంగా నేను ముందుంటాను అని కూడా మనతో పాటు కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.